నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చేద్దాం. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుంది. వారం రోజులుగా హీట్ వేవ్స్ పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే టెంపరేచర్లు 45 డిగ్రీల మార్కుకు చేరువవుతుండటంతో మేలో పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఏప్రిల్లో ఎండల తీవ్రత ఉన్నా కూడా ఇంత ఎక్కువగా ఉండే సందర్భాలు చాలా తక్కువే. నిరుడు ఇదే టైంకి గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల్లోనే ఉండగా ఇప్పుడు అది 44.6 డిగ్రీలుగా రికార్డైంది. వచ్చే వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం ఎండ మంట ఉంటుందని, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. అదే సమయంలో ఈ వేట నుంచి 5 రోజులు సాయంత్రం కాగానే మోస్తరు వర్షాలు పడతాయని, ఎదురుగాలు వీస్తాయని అలర్ట్స్ ఇచ్చింది. ఎండకు తోడు ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ గాల్లో తేమ శాతం 100కు దగ్గరలోనే నమోదవుతోంది. అర్బన్ హీట్ ఐలాండ్స్ మేఘాలు లేకపోవడం, ఉత్తర పశ్చిమ రాష్ట్రాల నుంచి వేడిగాలు వీస్తుండటంతో రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా నిన్న అన్ని జిల్లాల్లోనూ 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా రికార్డు కాగా 12 జిల్లాల్లో 43 నుంచి 44 మధ్య నమోదయ్యాయి. అత్యధికంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కెరమెర్లో 44.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గుళ్లకోట, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా, నారాయణపేట జిల్లా చిన్నచెంట్ర, రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లా మేరూరు, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 44.2, జోగులాంబ గద్వాల జిల్లా కాలూరులో 44.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ములుగు, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, హనుమకొండ, మెదక్, వనపర్తి జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా జిల్లాల్లో 42కు పైగా నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనూ 41 డిగ్రీల నుంచి 42.2 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అన్ని సర్కిళ్లలోనూ ఆరెంజ్ అలర్ట్స్ను జారీ చేశారు. అత్యధికంగా సరూర్ నగర్లో 42.2 డిగ్రీలు, అంబర్పేటలో 42 డిగ్రీలు రికార్డైంది. ఈ నెల 10వ తేదీ వరకు 40 డిగ్రీల్లోనే ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ వారం రోజుల్లోనే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టెంపరేచర్లు 45 డిగ్రీల మార్కు దగ్గరయ్యాయి. దానికి అనేక కారణాలున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల సూర్యుడి వేడి కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. మామూలుగా అయితే ఏప్రిల్ నెలలో మేఘాలు ఏర్పడి కొంత తేమ వస్తుందని, తద్వారా వేడిపైకి రిఫ్లెక్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదంటున్నారు. దానికి తోడు ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల నుంచి వీస్తున్న వడగాళ్లు కూడా రాష్ట్రంలో టెంపరేచర్లు పెరగడానికి కారణమవుతున్నదని వివరిస్తున్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుండటంతో కాంక్రీట్ జంగిల్లా మారిపోతుంది. దీంతో ఎండవేడి భూమిని తాకినప్పుడు పైకి రిఫ్లెక్ట్ జరిగి ఆ వేడంతా ఉపరితల వాతావరణంలోనే ఉండిపోతుంది. దీంతో వాస్తవంగా నమోదవుతున్న టెంపరేచర్ల కన్నా వేడి ఎక్కువగా ఉంటుంది. దీన్నే అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటున్నారు. హైదరాబాద్ వంటి సిటీల్లో అభివృద్ధి పేరిట పచ్చదనాన్ని లేకుండా చేస్తున్నారు. చిన్న పనులకు సైతం చెట్లను కొట్టేస్తున్నారు. ఫలితంగా సహజ సిద్ధంగా వేడిని చల్లబరిచే వ్యవస్థ లేకుండా పోతుంది.